ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనలు గ్రంథం 119 అధ్యాయం 111 వచనము. నీ శాస్త్రము నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ శాసనం నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 14 వచనంలో సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 127 వచనంలో బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. యెషయా గ్రంథం 54 అధ్యాయం 17 వచనంలో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్కు. కీర్తన గ్రంథం 19 అధ్యాయం 8 వచనం. యెహోవా ఉపదేశం నిర్దేశమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఇర్మీయా గ్రంథం 15 అధ్యాయం 16 వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుచుని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15 వచనం. నేనైతే నీతి కలవడని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం. నీ శాసనం ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నిటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 15 వచనం. నీతిమంతుల గుడారము రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము వినపడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. ఆమె దేవుని వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటే నీ వాక్యమును గైకొని నిన్ను మహిమపరచుకున్న పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.